వివాహ జీవితం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటని మనం అడిగితే హ్యాపీనెస్, సంతోషంగా ఉండడం కోసం అనేది ఇతర మతాలన్నింటిలో చాలా కామన్గా ఉండే విషయం. పెళ్లి గురించిన మాటలు జరిగేటప్పుడు కూడా చాలా తరచుగా మనం వినే మాట ఏంటంటే, ఎక్కడికి వెళ్ళి పిల్లగాడు సంతోషంగా ఉంటే చాలు. ఎందుకు అక్కడికే వచ్చి ఆ పాయింట్ దగ్గరికి వచ్చి చాలు అని ప్రచారం ఎందుకు ఆగుతుంది? ఎన్ని మాటలు మాట్లాడుకున్నా, ఎందుకంటే అదే మెయిన్ ఎయిమ్. కాబట్టి అవిశ్వాసులు, క్రైస్తవేతరులకు సంబంధించినంత వరకు వాళ్ళ మెయిన్ గోల్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ హ్యాపీనెస్. అల్టిమేట్ గా సుఖంగా సంతోషంగా ఉండాలి అనేది. కానీ క్రైస్తవుల దగ్గరికి వచ్చేసరికి వివాహం యొక్క ప్రధాన లక్ష్యం ఏమై ఉండాలి? మన వివాహ జీవితాల యొక్క లక్ష్యం ప్రధానంగా ఏమై ఉండాలి? దేవుని సంతోష పెట్టాలి అనేది మన మెయిన్ ఎయిమ్ అయి ఉండాలి. దేవుని మహిమపరచాలి, దేవుని ప్రీతిపరిచే విధంగా మన వివాహ జీవితం